నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం. ప్రజా చైతన్యం ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. రేషన్ బియ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అధికారంలో వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్. జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ. ఈ నెల 13న నిరసన కార్యక్రమాలు. విజయవాడలో పోస్టర్లు విడుదల చేసిన పార్టీ నేతలు. ప్రతి సంక్షేమంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షేమంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని చెప్పారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని చెప్పారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు. నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, రిజల్ట్ వస్తుందని చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. మంత్రి లోకేష్ కృషి వల్లనే ఇది సాధ్యమైంది. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. దేశంలో ఎక్కువగా పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే. ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వటం లేదు. 60% పైగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సదస్సుల్ని నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదు. 90% సమస్యలు 5-6 శాఖల్లోనే ఉన్నాయి. వచ్చే 20 ఏళ్లలో 15% వృద్ధి రావాలని చంద్రబాబు తెలియజేశారు. ఈ రోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ an hourలో మీటింగ్ అవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. signed an MOU with Google. This will help in huge development in Visakhapatnam. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మేము మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. రేషన్ బియ్యం విషయంలో కూటమి సర్కారు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ళ మనుషులే.
చివరకు చెక్ పోస్టులు కూడా వాళ్లు పెట్టినవే. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్లు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉంటారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ్ వాళ్ళ వియంకుడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనుక సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పట్లో 5,000 ఎకరాల భూసేకరణ అంటే సామాన్య విషయం కాదని చెప్పారు. శంషాబాద్ నోవెటల్లో ఎయిర్పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పారు. దేశంలో ఐటీ విప్లవం వెనుక ఆయన కృషి ఉందని చెప్పారు. ఇప్పటికీ దేశాభివృద్ధికి ఐటీ చోదక శక్తి అని చంద్రబాబు నమ్ముతారని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వాడుతున్నట్లు వివరించారు. సరికొత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. Hyderabad Airport specifically has taken, like the e-boarding system, passenger engagement through HOI mobile app, predictive analytics-based plan of the day, self-baggage drop facility, and IoT-based smart trolley systems, smart washrooms, and many more in the pipeline. And I see that Hyderabad Airport, which is connected to around 90 destinations across the country and international, has seen the highest passenger growth in the country from about 6.5 million passengers in 2010 to 25 million passengers in 2024, reflecting a growth of almost 4 times. The flight moments have jumped from 220 per day to more than 550 flights per day during the same period, which is quite remarkable growth. When we look at the airports across the country, we are very proud with the achievements that the Hyderabad airport has specifically achieved. And in anticipation of the rapid growth in passenger traffic, the terminal capacity has also been increased to 34 million per annum recently, which is also very good for the passengers. And this epoch facility that we are starting today totally aligns with that vision that I have for the country. And especially when I took charge as the Minister for Civil Aviation, the word that I used specifically in how I am going to deal with civil aviation was, I want to create ease of flying. I want to make it more passenger-centric. And how do you do that is to bring in the available technology that is there today into the day-to-day operations
for the airlines, for the airports and other technologies. The mission to onboard people from even the remotest corners of the country onto the aircraft, which he famously says, Hawai chappal se Hawai jahaj ka safar. This has become a reality today in this country. And today, air travel is no longer a luxury or only for the elite, but a common mode of transportation for millions of Indians. So my seeing of civil aviation is more like a civilian aviation. That is what I wanted to create in this country. And my vision for the next 5 years is we have to create 50. మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకి ఎప్పుడు తోడుంటానని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా అనిపిస్తోంది. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదు. సొంత కాళ్లపై పని చేసుకుంటున్నాను. ఈ వివాదంలోకి నా భార్య 7 నెలల కుమార్తెను లాగుతున్నారు. నా భార్య వాళ్ళింట్లోనూ ఏమీ అడగలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. మా నాన్న దేవుడు, కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నని కాదు. ఇవాళ పోలీసులు విచారణకి హాజరవుతాను. నేనెవరిపై దాడి చేశాను, సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి అని మనోజ్ వ్యాఖ్యానించారు. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు. సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు. వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈ రోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగ్లు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను. మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు 1 రూపాయి అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడు అన్ని బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళ కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను. ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అన్నదాత కండగా వైసీపీ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గపేట వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ నేతలు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం అందిస్తామని, మ్యూజియం రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తామని, కూటమి ప్రభుత్వం రైతుల్ని అన్ని రకాలుగా ముంచేసిందని తెలియజేశారు. కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని, రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేశారని, ధాన్యం రంగు మారిపోతున్నా కొనటం లేదని చెప్పారు. ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో ఏదైతే హెచ్పి ఓల్డ్ షాప్ ఉందో అక్కడి నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఏదైతే ధాన్యం విషయంలో కానివ్వండి, రైతులకు జరిగిన అన్యాయం విషయంలో కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి
ఈ జిల్లాలో రైతులకు న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం 13వ తారీఖున ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో అందరం కూడా అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను కానివ్వండి, రైతులను కానివ్వండి, అన్ని విధాలుగా ముంచిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు గారు అనేక విధాలుగా ఇబ్బందులు పడతారు. ఒక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేసుకోవటానికి దాదాపుగా 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందించేవాళ్ళు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే సెంటర్లు లేవు. ఏదైతే సాగు కావాల్సిన సంవత్సరం ఆదాయం ఏదైతే ఉందో అన్యాయం జరుగుతుంది అన్నది మనందరం చూస్తున్నాము. వరదలు వచ్చినా కానీ లేకపోతే అకాల వర్షాలు వచ్చినా కానీ కనీసం ముందస్తు ఎలాంటి వాళ్ళకి ఇంటిమేషన్లు ఇవ్వడం కానీ లేకపోతే ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడం కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అన్నది విఫలమవుతుంది. ఏమైనా అంటే దిగువనున్న అధికారుల మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ తప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు కళ్ళాల్లో ధాన్యాలు ఎక్కడికక్కడే ఉండిపోయినాయి. రోడ్ల మీద పోసుకున్న రైతులు రోడ్ల మీద పోసి ఉంచిన ధాన్యం ఎక్కడికక్కడే ఉంది. అకాల వర్షాలు వస్తున్నాయి, ధాన్యం అంతా తడిసిపోతుంది, రంగు మారిపోతుంది. కనీసం దానికి మద్దతు ధర ఇస్తాము, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఈరోజు అన్ని రకాలుగా రైతుల్ని ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 10 గంటలకి కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై పోరుబాట, అలానే రైతు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం నిరసన కార్యక్రమం, అలానే ధర్నా కార్యక్రమం, అలానే కలెక్టర్ గారికి ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద ఒక విజ్ఞాపన పత్రం, ఇవన్నీ కూడా కార్యక్రమాలుగా రూపకల్పన చేసి మరి ఎల్లుండి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి, ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలానే రైతు మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ తరలి రావాలని శుక్రవారం జరిగే ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పే భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం ఈ రోజున ధాన్యం గురించి చెప్తే ధాన్యం ఇప్పటికే 70% విజయవాడలోని గవర్నర్పేటలో సెంచరీ మ్యాట్రిసెస్ కొత్త ఎక్స్పీరియన్స్ స్టోర్ ఆవిష్కరణ. సెంచరీ మ్యాట్రిసెస్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ ఈ సందర్భంగా సెంచరీ మ్యాట్రిసెస్ భారతదేశం యొక్క స్లీప్ స్పెషలిస్టు 35 సంవత్సరాలకు పైగా విస్తరించి ఉన్న వారసత్వ వైభవంతో విజయవాడలో గవర్నర్పేట వద్ద ఏలూరు రోడ్లోని చల్లపల్లి బంగ్లాకు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పక్కన నూతన షోరూం ప్రారంభించడం జరిగింది. స్టోర్ స్పెషల్ లాంచ్ ఆఫర్ల భాగంగా అన్ని పరుపులపై 15% వరకు తగ్గింపు మరియు 15,000 రూపాయల వరకు విలువైన ఉచిత బహుమతులు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హోసన్న మినిస్ట్రీస్ పిఎస్ రమేష్ తో పాటు పవన్ ఎంటర్ప్రైజెస్ నుంచి బి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.
continue to be the market leader and grow faster than the market rate in the state of Andhra Pradesh with this experience center, and which many more to come over the next few months. How many stores do you have in Andhra Pradesh? So in Andhra Pradesh, Century operates with a network of nearly 600 multi-brand retailers, about 100 exclusive brand retailers, and 2 experience centers. The first one was launched in Vizag a couple of months ago, and this is the second experience center. We've got our third one coming up next month in Tirupati. స్వాగతం. ఈరోజు మనం ఇక్కడ విజయవాడలో మొట్టమొదటి సెంచురీ మ్యాట్రిసెస్ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఇనాగ్రేట్ చేసుకోవటం. మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ గారు, మా సీనియర్ జనరల్ మేనేజర్ సేల్స్ రూపేందర్ గారు, నేను మార్కెటింగ్ జనరల్ మేనేజర్ విజయ్ తో పాటు మా పార్ట్నర్ పవన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే ప్రజలకి అతిపెద్ద సమస్య ఏదన్నా ఉందంటే ప్రశాంతంగా నిద్రపోతాం. సో నిద్ర అనేది ఈ రోజు చాలా మందికి అత్యవసరమైన చికిత్సలా అయిపోయింది. ఆ చికిత్స అనేది అందిస్తానికి సెంచురీ మ్యాట్రిసెస్ 35 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో మనం మ్యాట్రిస్ బిజినెస్ అనేది చేస్తున్నాము. మేము ఏకైక కంపెనీ ఏదైతే వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్. దాని అర్థం ఏంటంటే మా మ్యాట్రిస్ తయారయ్యే దాంట్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ కానీ మా సొంత ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. మేము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో కన్జ్యూమర్స్ కి, వినియోగదారులకి మేము ఒక మంచి మ్యాట్రిస్ ఒక సరసమైన ధరల్లో ఒక ప్రీమియం క్వాలిటీ ఇస్తానికి ఈ రోజు ఈ షోరూమ్ చూస్తే మీకు అర్థం అవుతుంది మేము ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో అనేది. రీసెంట్లీ వైజాగ్ లో ఇండియాస్ లార్జెస్ట్ మనం ఎక్స్పీరియన్స్ స్టోర్ లాంచ్ చేసాం. ఇప్పుడు విజయవాడలో చేస్తున్నాం, రేపు తిరుపతిలో చేస్తున్నాం. ముందు ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ సెంటర్. ఇది ఒక సేల్స్ కోసమే కాకుండా కస్టమర్ వచ్చి మీరు మ్యాట్రిస్ చూస్ చేసుకునేటప్పుడు మీకు కలిగే ఒక ఇబ్బంది ఏంటంటే కస్టమర్ వస్తారు, మ్యాట్రిస్ చూస్తారు, కొనుక్కుని వెళ్ళిపోతారు. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాట్రిస్ నాకు సెట్ అవ్వలేదని లేదా నాకు ఒక బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చిందని అన్సాటిస్ఫైడ్ గా ఉంటారు. మీకు అన్సాటిస్ఫాక్షన్ లేకుండా ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ దగ్గర నుంచి మీరు మా షోరూమ్ కి రండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు 2 గంటలు 3 గంటలు మా షోరూమ్ లో మంచిగా నిద్రపోండి. నిద్రపోయి మీకు నచ్చి మీరు సాటిస్ఫై అయినప్పుడు మీరు కొనండి. అలానే ఈ రోజు మేము నూతన ప్రొడక్ట్ ఒకటి లాంచ్ చేశాం, క్యూజెల్ న్యాచురల్. కృష్ణా జిల్లా గుడివాడ మనది అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు రావాలని, అప్పుడే స్వచ్ఛ గుడివాడ రూపకల్పన సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. మీకోసం మీ వెనుగండ్ల ఉదయం పర్యటనలో 8వ రోజు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల త్రాగునీటి పైపుల లీకేజీల్ని గుర్తించి వాటికి మరమ్మతులు నిర్వహించాలంటూ మున్సిపల్ అధికారులకి సూచించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడారు. కృష్ణా జిల్లా టీవీ9 ఇతర మీడియా ప్రతినిధులపై నిన్న హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు ఆయన అనుచరులు దాడి ఘటనని ఖండిస్తూ దాడి చేసిన హీరో మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుడివాడ మీడియా ప్రతినిధులు ఆర్డీఓ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు వల్లభాపురపు బుజ్జీబాబు, శేఖర్, ఉపేంద్ర, అశోక్, లోకేష్, శశిదాసు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు కానీ సినిమా యాక్టర్లు కానీ మీడియా వాళ్ళ ద్వారా ఎంతో పబ్లిసిటీ పొందుతున్నప్పటికీ అంటే వాళ్ళ చేసే తప్పుల్ని ఇదే మీడియా ఎత్తి చూపితే వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా తీవ్రమైన హేయమైన చర్య. మోహన్ బాబు గారు టీవీ9 విలేకరు మీద దాడి చేయడం గుడివాడ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మీడియాని గౌరవించడం నేర్చుకోవాలి. దీని మీద చట్టాలు తీసుకురావాలి. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎన్నో కార్యక్రమాలు అందరికీ మేము కవర్ చేస్తూ ఉంటాం. కానీ
మీడియా ప్రతినిధుల మీద వీరు దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. చాలా శోచనీయమైన అంశం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుని అలాగే చట్టాలను విలేకరులపై దాడులు చేసిన వారిని శిక్షించడానికి చట్టాలను మరింత. గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యల్ని పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల్ని నిర్వహిస్తుందని, ప్రజలకి మంచి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే పెనిగండ్ల రాము తెలిపారు. నందివాడ మండలం పాలకొండ గ్రామంలో రెవెన్యూ సదస్సులో రైతులు ప్రజల వద్ద నుంచి స్వీకరించిన భూ సమస్యల అర్జీలని పరిశీలించడం జరిగింది. ప్రజలకి ఉన్న ప్రధాన సమస్యల్లో భూ సమస్య ఒకటని చెప్పారు. భూ హక్కుదారులకి పూర్తి హక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము అన్నారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సర్వీస్ యొక్క ఉద్దేశాన్ని వారు మనకి అందరూ దాని దగ్గర ఉండడం మూలంగానే అవసరం వల్ల వీఆర్ఓల పనిలో పూర్తిగా మనకు అది అది మనకి 1930 వరకు బాకీ ఉన్నాయి. పాలకుల ప్రాబ్లమ్స్ అన్ని మన గత పాలకులు క్రియేట్ చేసిన ప్రతి ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకుంటూ ప్రజల కోసం ఏమేం చేయొచ్చు అనేది నిత్యం ఆలోచించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటే ఇంతకు ముందు మన ఎంతో బాధపడ్డ ఎలక్షన్ ముందు మీ అందరూ గుర్తుండే ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాస్త ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద తయారైంది. ఈ మన భూమి మన చేతిలో ఉందో లేదో తెలియదు. పైగా మన భూమి పత్రాల మీద వాళ్ళ ఫోటో వేసి ఎవరో ఫోటో వేసి ఏదో అన్న హక్కు భూ హక్కు అంట మనకి ఏదో ప్రసాదిస్తున్నట్టుగా మన సొంత ఆస్తిని ఆయన ఇచ్చినట్టుగా బిల్లు తెచ్చుకునే క్రమంలో రకరకాల అక్రమాలు జరిగినాయి. అదే కాకుండా మన ఆస్తి మన ఆస్తి మన హక్కు, మన భూమి మన హక్కు. ఇలా ఈ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెవెన్యూ సదస్సులన్నీ ఏర్పాటు చేయమని చెప్పారు. అంతకు ముందే మనం రాగానే ఈ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పూర్తిగా చంద్రబాబు చెప్పిన మాట మీద నుంచుని వెంటనే సంతకాలు పెట్టిన వెంటనే ఆయన చైర్లో కూర్చున్న వెంటనే మనకి ఆ పనికిరాని యాక్ట్ ని క్యాన్సిల్ చేసి మనందరికీ రిలీఫ్ తీసుకొచ్చారు. మనం కొంచెం ఈ రోజు ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అంటే మన భూమి మా సరైన చేతుల్లో ఉంది. మనకి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని మన మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాత్రం ధైర్యంగా ఉన్నాం. అదే స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం మనం ఇవాళ ఏ సర్టిఫికేట్ కావాలన్నా కానీ మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఎక్కడికైనా వెళ్ళి పే చేసి వాళ్ళతోటి డబ్బులు ఇచ్చి మనం ఏ సర్టిఫికేట్స్ అన్ని ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా కానీ ఏమైనా కానీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వేళ లేకుండా ఈ ఒక్కరోజు మీరు కనుక ఇక్కడికి వచ్చి మొత్తం 41 కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఈ నెల 14వ తేదీ నుంచి జరగబోయే పెడన పట్టణ ఇలవేల్పు గ్రామదేవత శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసి పరిసర ప్రాంతాలను పరిశీలించిన బందర్ డీఎస్పీ అబ్దుల్ సుపాని జాతర మహోత్సవాల ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుతూ కట్టుదిట్టమైన ఏర్పాట్లను నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో సీఏ నాగేంద్ర వరప్రసాద్, పెడన ఎస్ఐ జి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పులిహోర చూసాడు అనుకున్నారు. ఇది ఎన్నో సార్లు వెనకాల చెరువు ఉంది సార్, ఆ చెరువులో తెప్పొచ్చు దాన్ని మన అన్నీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తెప్పలాగే వాళ్ళు, తెప్ప కట్టి వాళ్ళు అన్ని హంసవాహన మన పెడన పట్టణంలో వెలిచి ఉన్నటువంటి అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మూల కుటుంబమైనటువంటి శ్రీ శ్రీ పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు ఈ నెల 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు రంగరంగ వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు కూడా మా యొక్క ఉత్సవ కమిటీ ఎలా నిర్వహించవాలనే దాని విషయంపై ఈరోజు ఇక్కడ కూర్చుని చర్చించి దేవాలయానికి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, వారికి చక్కటి దర్శనం చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకునేట్టుగా అన్ని ఏర్పాట్లు చక్కగా చేయాలని మేమంతా కూడా నిర్ణయించుకున్నాము. మన గౌరవ స్థానిక శాసనసభ్యులైన కృష్ణప్రసాద్ గారు వారిచే ఏర్పాటు చేయబడిన నూతన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అమ్మవారి యొక్క జాతర మహోత్సవంలో అత్యంత వైభవపేతంగా జరుగుటకు కూడా మా ఉత్సవ కమిటీ నిర్వహించదలిచినాము. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు 14వ తారీఖున మధ్యాహ్నం పెడన మచిలీపట్నం టౌన్లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి రంగుల ఉత్సవంతో బయలుదేరి 14 రాత్రికి అమ్మవారి కాపుల వీధిలోకి వచ్చి అక్కడ బావి వద్ద అమ్మవారి పూజలు అందుకుని 15వ తారీఖు ఉదయం అమ్మవారి దేవాలయానికి ప్రవేశం చేస్తారు. అప్పటి నుంచి అమ్మవారి యొక్క జాతరోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి 9వ రోజు, 10వ రోజు, 11వ రోజు అత్యంత వైభవపేతంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 10వ రోజున అమ్మవారి దేవాలయం వెనక గల చెరువునందు తెప్పోత్సవం అత్యంత వైభవం కూడా జరపబడిన తెప్పోత్సవం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం. ప్రజా చైతన్యం, ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. రేషన్ బియ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అధికారంలో వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్. జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ. ఈ నెల 13న దర్శన కార్యక్రమాలు. విజయవాడలో పోస్టర్లు విడుదల చేసిన పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.